సో రోజుకి ఎంతమంది వస్తారు? సో వాళ్ళు ఇక్కడ వరకు ఎట్లా తీసుకొస్తారు? ఏమన్నా దీనికి సంబంధించి సిస్టమ్ ఏమైనా ఉంది? ఎట్లా ఉంది? మాకు పెరిఫెరల్ క్యాంప్స్ ఉన్నాయండి. ఇది మెయిన్ టీటీడీ కళ్యాణ మండపంలో మెయిన్ క్యాంప్. అక్కడ నుంచి రెఫర్ అవుతూ ఉంటాయి ఇక్కడికి. ఇక్కడ నుంచి మేము ములుగుకి రెఫర్ చేస్తాము. మ్యాక్సిమం అందరికీ ఇక్కడనే ట్రీటబుల్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటే ఇక్కడే క్యూర్ చేసి పంపిస్తున్నాము. మోస్ట్లీ మాకు హెడ్ ఇంజరీ కేసెస్, ఆర్టీఏ కేసెస్ అండ్ ఆల్కహాలిక్ ఇంటాక్సికేషన్ కేసెస్, మోషన్స్, లూజ్ మోషన్స్, డీహైడ్రేషన్ ఇట్లాంటి కేసెసే వస్తున్నాయి. ఫస్ట్ ఎయిడ్ లాగా చేసేసి రిక్వైర్మెంట్ పేషెంట్ స్టేబుల్ అయ్యాకనే డిశ్చార్జ్ వెళ్ళిపోమని చెప్తున్నాము. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని ములుగుకి రెఫర్ చేస్తున్నాము. అన్ని ఫెసిలిటీస్ అయితే అరేంజ్ అయ్యాయండి. 108 కూడా అవైలబుల్గా ఉన్నాయి. 3 వెహికల్స్ మాకు మేము రెఫర్ చేస్తున్నాము ఎప్పటికప్పుడు. అవైలబుల్గా ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఇక్కడ? సో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? ఎట్లా ఉంది? మోర్ దాన్ 50+ బెడ్స్ ఉన్నాయండి. స్టాఫ్ కూడా అకార్డింగ్లీ డే షిఫ్ట్ వైజ్ ఉన్నారు. మినిమం మనకి 3-4 అవైలబుల్ డాక్టర్స్ ఉన్నారండి డైలీ. సో చాలామంది మాస్ గ్యాదరింగ్ ఉంటుంది, అంటే ఒక మినీ కుంభమేళా అని చెప్తారు. చాలామంది జనాలు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎట్లా అవేర్నెస్ కల్పిస్తారు? చాలామంది కంటామినేటెడ్ ఫుడ్ తీసుకున్నా కూడా, ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కన్జ్యూమ్ చేసినా కూడా ఇబ్బందులు అవుతాయి కదా. సో అట్లాంటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు డాక్టర్స్? ఇది ప్రీ జాతర, పోస్ట్ జాతరలో ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోగలుగుతాం, కానీ జాతర టైంలో అయితే కొంచెం ఎవరు మన మాట వినరు. చాలా దూరం నుంచి, వేరే స్టేట్స్ నుంచి వస్తారు. లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాము. మేము దీనికి ప్రికాషన్స్ ప్రీ జాతరలోనే తీసుకున్నామండి, రిగార్డింగ్ ద శానిటేషన్ అండ్ ఆల్, అందరికీ అవేర్నెస్ కల్పించటం. సో ఎట్లా ఉంది మానిటరింగ్? ఎట్లా ఉంది మీ హైర్ అఫీషియల్స్ కావచ్చు? ఎట్లా ఉంది మెడిసిన్ కావచ్చు? మెడిసిన్ అంతా స్టాక్ అవైలబుల్ ఉందండి, మీరు అటు చూసుకోవచ్చు. అండ్ అది ఇంజెక్షన్ సెంటర్, ఎమర్జెన్సీగా మెడిసిన్స్ లోడ్ చేయడానికి. అండ్ బెడ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. డ్రగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్టాఫ్ అవైలబుల్గా ఉంది. సో అండ్ యావరేజ్ పర్ డే ఎంతమంది వస్తారు ఈ మహాజాతర? 350 to 400 కేసెస్ వస్తున్నాయండి. మాకు 50 to 80 కేసెస్ వరకు ఇన్ పేషెంట్స్ ఉంటున్నారు, అంటే అడ్మిట్ చేసుకునే కేసెస్ అంత వస్తున్నాయి. ఓపీ బేస్డ్గా అయితే 300 to 400 వస్తున్నాయి. అంటే ఈ రెస్పిరేటరీకి సంబంధించినటువంటి కేసెస్ ఏమైనా? అవి చాలా తక్కువ అండి. ఎక్కువ ఫిట్స్ కేసెస్ కానీ అట్లాంటివి వస్తున్నాయి. రెస్పిరేషన్కి సంబంధించి అంటే చాలా తక్కువ, 2-3 అలా డైలీ. సో ఈ ఆల్కహాల్ ఇంటాక్సిక్ అనేది ఎందుకు గురించి వస్తుంది? చాలాసార్లు అదే విషయాన్ని చెప్తూ వస్తారు డాక్టర్స్, ఎస్పెషల్లీ జాతరకు సందర్భం. అవును, అందరూ తాగుతారు కదండి. ఇక్కడికి వచ్చి సరిగ్గా ఫుడ్ తీసుకోరు. మెయిన్గా ఎంటీ స్టమక్ మీద తీసుకుంటారు. తర్వాత వాళ్ళ గిడ్డినెస్ వస్తుంది. సో మెయిన్లీ ఆ కేసెస్ ఎక్కువ వస్తాయి ఇక్కడ. థ్యాంక్ యూ. ఇది పూర్తి స్థాయిలో జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఇక్కడనే ఫస్ట్ ఎయిడ్ చేసి, లేదంటే ఎమర్జెన్సీ ఉంటేనే ఇక్కడ నుంచి వేరే ఆసుపత్రికి, అంటే ములుగు లేదంటే దానికంటే అక్కడ కూడా క్యూర్ కాకపోతే మళ్ళీ హైదరాబాద్కి ఈ రకంగా రిఫర్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఆరోగ్య శాఖ తరఫు నుంచి తీసుకోవడం జరిగిందనేటువంటి విషయాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ చెప్తున్నారు.